దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించేటువంటిది ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనం. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఆమెన్, హల్లెలూయా. జనములు నీకు సాగిలపడుదురు, జాగిలపడతారంట. జనములు నీకు సాగిలపడతారు, జనములు నీకు దాసులవుతారు, నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. ఆమెన్, హల్లెలూయా. నీ తల్లికి పుట్టినటువంటి మిత్రులు కూడా, నీ సహోదరులు కూడా, అంటే నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా నీకు సాగిలపడతారు. ప్రతి ఒక్కరు నీకు లోబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదం అండి. ఈ రోజుల్లో కుటుంబంలో ఒక్కరిని ఏర్పరచుకుని వారి ద్వారాగా కుటుంబంలో అందరినీ కూడా ఒక తాడి మీద తీసుకురావటానికి ఇదిగో ఒక్కొక్కరిని ఏర్పరచుకున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి కుటుంబంలో చూడండి, ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక్కొక్క బలహీనులు ఉంటారు. వారిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. బలహీనులు ఎవరు యాక్సెప్ట్ చేయక వారిని నిందిస్తారు. నువ్వు పుట్టకుండా బాగుండు, నువ్వు పుట్టినందుకు మాకు అంతగా ఇంట్లో గొడవలు, శాంతి లేదు, సమాధానం లేదు, ఎప్పుడు హాస్పిటల్ అని లేకపోతే ఏదో ఒక సమస్య వారిని వెలివేస్తారనమాట. అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుని బలహీనులను వారు ఏం చేస్తారు, వాళ్ళని ఎంచిస్తాడు. గౌరవం లేని, ప్రతిష్ట లేనటువంటి వారిని ఎంచిస్తాడనమాట. ఎంచి ఏర్పాటు చేసుకుని ఎంచి వారిని బలపరిచి వారి బ్లెస్సింగ్ ఇచ్చి వారందరికీ మాట చెప్తున్నాడు. అలాగే యాకోబు కూడా బలహీనుడే కానీ కొన్ని ఆ తల్లి ద్వారాగా కావచ్చు, లేకపోతే జ్యేష్ఠత్వం ద్వారా కావచ్చు, అయ్యా కొన్ని యాకోబు మోసగాడు అని చెప్పేసి అంటాడు. కానీ ఏశావు సారైనటువంటి వాడే కానీ అయితే కొన్ని తల్లిదండ్రులకు విరోధముగా చేసేవాడు. యాకోబు తల్లిదండ్రుల చుట్టూను ఉంటూ బలహీనంగా ఇంటికాడు ఉండేవాడు. కానీ దేవుడు బలహీనుల్ని ఏర్పరచుకున్నట్టుగా యాకోబుని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఊహించని రీతిలో మరి దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ రీతిగా దేవుని యొక్క మహాశక్తి, మహాభిషేకమును యాకోబుకి ఇచ్చి యాకోబుని ఆశీర్వదించాడు. ఎవరు? ఇస్సాకు ద్వారాగా యాకోబుని ఆశీర్వదించాడు. ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలు మనకి కనబడుతుంటాయి. కాబట్టి దేవునికి మహిమ కలుగునట్టు ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాను. నీ కృపాని, ఆదరణ, నీ మహిమను ప్రతి కుటుంబానికి దయచేయండి. ప్రతి కుటుంబంని ఏర్పాటు చేసుకుని మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని నా ప్రభువైన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.